గుంటూరులో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని శ్రీ సీతారాముల వారి రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సూర్యానగర్లోని శ్రీ సీతారామస్వామి వారి దేవాలయంలో ఆలయ అర్చకులు శ్రీనివాస శర్మ ఆధ్వర్యంలో ఈ వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి విజయవాడ పోలీస్ డీసీపీ సరిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రథోత్సవంలో పాల్గొన్న డీసీపీ సరిత తలపై పొంగల్ పెట్టుకొని ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఆషాఢ మాసం సందర్భంగా సీతారాముల రథయాత్రతో పాటు సీతమ్మ వారికి సారే పొంగళ్లను సమర్పించడం ఆనందంగా ఉందని డీసీపీ సరిత తెలిపారు. పాత గుంటూరుకు చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో సారే పొంగళ్లను సమర్పించడం సంతోషకరమన్నారు. ఇది సుమారుగా ఆషాఢ మాసం పొంగలు పెట్టుకుంటున్న మామూలుగా ఆచారం ఎలా వచ్చిందంటే శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర నుంచి వచ్చింది ఈ ఆచారం కృష్ణ పరమాత్ముడు బలదేవ వాళ్ళు చేస్తుండగా అక్కడి నుంచి మానమాత్రులు వీళ్ళు ఏ విధంగా చేసే లోక కళ్యాణం జరిగి ప్రజల కష్టసుఖాలు తీరుతాయని చెప్పి నారద మహర్షి బ్రహ్మదేవుని స్వరం కోరగా బ్రహ్మదేవుడు ఈ విధంగా చెప్పాడనమాట. శ్రీకృష్ణ పరమాత్ముడికి గోదాదేవి కళ్యాణం ఏ విధంగా చేస్తారో అట్లాగే ఆషాఢ మాసంలో గోదాదేవి శ్రీకృష్ణ పరమాత్ముడికి సీతమ్మ వారికి రామదేవుడికి ఆషాఢ మాస సందర్భంగా శాకంబరి అలంకరణ పొంగలు పెట్టుకోవడం గాజులు అలంకరణ చేయటం గాజులు అందరికీ పంచడం ఆ విధంగా శాస్త్రతంగా జరుగుతున్నది. ఈ విధంగా జరగడం వల్ల ఈ రామాలయంలో కొత్తగా నేను అర్చకుడిగా నేను చేరిన తర్వాత ఇది 50 సంవత్సరాల క్రితం ఈ రామాలయం కట్టారు. ఈ 50 సంవత్సరాల క్రితం కూడా ఇది ఇంతవరకు అవలంబించలే వాళ్ళు. నేను చాలా అవలంబించాను. నేను పెద్ద మనిషి గుళ్ళో చేశాను, వరలక్ష్మి టెంపుల్లో చేశాను, అన్నీ అవలంబించాను. అట్లాగే ఇక్కడ కూడా అవలంబిస్తానని చెప్తే ఇక్కడ మహిళలందరూ మీరు చెప్పిన ప్రకారంగా చేస్తామని చెప్పి వాళ్ళందరూ శాకంబరి అలంకరణ చేయించాం. శాకంబరి అలంకరణ చేసిన తర్వాత మరుసటి రోజు డీసీపీ మేడంని పిలిపించి మరుసటి రోజు పొంగళ్ళు కూడా ప్రచురించేసి రథయాత్ర చేసి ఈ విధంగా సంకల్పం చేసుకున్నాను.